హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు చానీ ఎస్కే ఇన్ఫోటెక్. సో ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు నా పేరు చానీ ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో నేను వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అందరూ అడుగుతున్న క్వశ్చన్, సార్ మనకి జాబ్స్ ఉన్నాయా లేదా, మార్కెట్లో జాబ్స్ ఉన్నాయా, ఉంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి, మనకి ఎప్పుడు ఉన్నాయి మార్కెట్లో జాబ్స్, ఎప్పుడు ఓపెన్ అవుతాయి, అలాగే మనకి మార్కెట్లో జాబ్స్ ప్రజెంట్ ఉన్నాయా లేదా ఎస్ఏపి మీద. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు. సో ప్రజెంట్ సినారియోలో మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలిసిందే. సో రిసెషన్ మూలంగా గత 6 లేదా గత 8 మంత్స్ నుంచి ప్రాపర్గా జాబ్స్ అనేవి ఐటీ ఇండస్ట్రీలో లేవు, అనుకున్నంత ఆశించినంత లేవు. జాబ్స్ లేవు అని కన్ఫామ్గా నేను చెప్పట్లేదు, కానీ జాబ్స్ ఉన్నాయి, కానీ ఆశించినంత లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో మీకు కనపడుతూ ఉంటాయి. కానీ ప్రజెంట్ సినారియోలో సో ఓన్లీ మనకి పర్టికులర్గా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా లిమిటెడ్గా కనబడుతున్నాయి. జాబ్స్ ఉన్నాయి కానీ అనుకున్నంత స్థాయిలో లేవు. సో కాబట్టి మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ సినారియోలో అయితే. కానీ మీరు సో మనకి ఇప్పుడు చాలామంది పెద్ద పర్సన్స్, అంటే ఎనలిస్టులు ఏమంటున్నారంటే, బేసిక్గా మార్కెట్ని ఐటీ ఇండస్ట్రీకి సంబంధించిన అనలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పడం ఏంటంటే, సో మనకి జాన్ తర్వాత నుంచి, అంటే జాన్ మధ్యలో కానీ, జాన్ అంటే ఆల్మోస్ట్ మనకి ఫెస్టివల్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ జాన్ తర్వాత నుంచి లేదా 25 లేదా 20 దగ్గర నుంచి మళ్ళీ మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఎస్ఏపి కోర్స్ నేర్చుకోవడం అనేది సో తప్పు కాదు. ఓకే, అండ్ ఈవెన్ ఎండ్ యూజర్ జాబ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. సో కాబట్టి ఎండ్ యూజర్ జాబ్స్ మార్కెట్లో ఉన్నాయి, అండ్ కన్సల్టెంట్ జాబ్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. సో మీరు ఒకసారి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కానీ, నౌకరీ కానీ, సో మీ రెజ్యూమేని అప్లోడ్ చేస్తే కన్ఫామ్గా, సో ప్రాపర్గా అప్లోడ్ చేయాలి, ఎలా పడితే అలా అప్లోడ్ చేయకూడదు. సో అప్లోడ్ చేస్తే కన్ఫామ్గా మళ్ళీ మీకు జాబ్ కాల్స్ వస్తాయి. కాబట్టి సో ఎవరైతే జాబ్స్ లేవు అని చెప్పి ఎస్ఏపిని వదిలి వెళ్ళిపోతున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అండ్ సో కన్ఫామ్గా దీంట్లో మీకు జాబ్ వచ్చుద్ది, గట్టిగా కూర్చోవాలి. సో మనం జాబ్ రానప్పుడు మనం వేరే మార్గాలను చూసుకోవాలి. అయితే ఎండ్ యూజర్ జాబ్ కన్నా వెళ్ళిపోండి, నష్టమేమి లేదు. ఓకే, తర్వాత మీరు ఎండ్ యూజర్ కోర్సు జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కంప్లీట్గా నేర్చుకుంటానే మళ్ళీ ఎస్ఏపి కన్సల్టెంట్గా ట్రై చేయండి, తప్పేం లేదు. అంతేగాని జాబ్స్ లేకుండా అయితే మాత్రం కూర్చోవద్దండి. ఓకే, సో జాబ్స్ లేకుండా అయితే మాత్రం కూర్చోవద్దు దయచేసి. అండ్ ఐదర్ యూ కెన్ గో ఫర్ యాజ్ ఎండ్ యూజర్ ఇఫ్ దెర్ ఈస్ నో జాబ్స్ ఇన్ ది మార్కెట్, ఆర్ యూ కెన్ ట్రై విత్ ఎస్ఏపి కన్సల్టెంట్. దట్ ఈజ్ యువర్ చాయిస్. కాబట్టి మ్యాక్సిమం నేనేం చెప్తానంటే, కన్సల్టెంట్స్ జాబ్స్ లేకపోతే ఎండ్ యూజర్గా చాలా జాబ్స్ ఉన్నాయి. R2R మీద జాబ్స్ ఉన్నాయి, P2P మీద ఉన్నాయి, OTC మీద ఉన్నాయి, ఎప్పుడు జాబ్స్ జరుగుతూనే ఉన్నాయి. జెన్పాక్లో ఉన్నాయి, ఇన్ఫోసిస్లో ఉన్నాయి, నిన్నగాక మొన్న జెన్పాక్లో డైలీ వీక్లీ రిక్రూట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ సెలెక్షన్ అవుతూనే ఉన్నారు. అలాగే ఇన్ఫోసిస్లో నెంబర్ ఆఫ్ వాకిన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కొన్ని కంపెనీస్లో వాకిన్స్ ఎప్పుడూ ఉంటున్నాయి సో ఎండ్ యూజర్ మీద. సో కన్సల్టెంట్స్ మీద కూడా జాబ్స్ పడుతున్నాయి. ఓకే, సో మీరు సరిగ్గా సెర్చ్ చేసే విధానాన్ని బట్టి కూడా జాబ్స్ ఉంటాయి. కాబట్టి జాబ్స్ రావు లేకపోతే జాబ్స్ ఉండవు అనేది ఎప్పుడు ఉండదు. ఓకే, సో 100% జాబ్స్ ఉంటాయి, కానీ అనుకున్నంత స్థాయిలో ప్రజెంట్ అయితే లేవు. కానీ ఇప్పటి నుంచి అయితే మళ్ళీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి, అండ్ ట్రై చేయండి. ఓకే, ట్రై చేయకుండా మనకి ఏది రాదు. సో ఒకసారి జాబ్కి వెళ్ళి మన స్కిల్ సెట్ని ట్రై చేయండి. అలాగే మాక్ టెస్ట్లు, సో ఈ ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద వెళ్ళే వాళ్ళకి మాక్ టెస్ట్లు నేను కింద చార్ట్లో కూడా పెడుతున్నాను. సో మాక్ టెస్ట్లు చూసుకోండి. అండ్ లేకపోతే చాను ఎస్ఏపి మాక్ టెస్ట్లు అని కొడితే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు మీకు యూట్యూబ్లో కనబడతాయి. అవి రియల్ టైం స్టాండర్డ్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఒక రియల్ టైం ట్రైనర్ దగ్గర, అలాగే కంపెనీలో పనిచేసిన ట్రైనర్ దగ్గర, అండ్ కంప్లీట్గా ఇంగ్లీష్ వచ్చిన ట్రైనర్ దగ్గర నేర్చుకోండి. అంతేగాని సో ఫేక్ ట్రైనర్స్ దగ్గర 5,000 10,000 అని చెప్పి సో బేసిక్ ట్రైనింగ్ నేర్చుకొని మీ టైంకి వేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ ట్రైనర్కి జాబ్ లేదు, మీకు ఇంకేం జాబ్ వస్తుంది. కాబట్టి సో ఒక స్కిల్ఫుల్ పర్సన్స్, రియల్ టైం ట్రైనర్స్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. సో మన ఇన్స్టిట్యూషన్ ఆల్మోస్ట్ 5.5 years నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాం, ఎంతోమందిని సక్సెస్ చేసాం. సో మనం చేసిన వాళ్ళలో చాలామంది లీడ్స్ అయ్యారు, ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఉన్నారు, కొంతమంది సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నారు, అబ్రాడ్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో రియల్ టైం ట్రైనింగ్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్. కాబట్టి రియల్ టైం ట్రైనింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా నేను చెప్పేది ఏంటంటే,
సో ట్రైనింగ్ తెచ్చుకునేటప్పుడు మీరు యూట్యూబర్స్ దగ్గర లేకపోతే ఫేక్ టర్నర్స్ దగ్గర 5,000కి 10,000 అని చెప్పి జాయిన్ అయితే మీ టైం వేస్ట్ కాబట్టి, సో అది మీ టైం వేస్ట్ అయ్యే పనులు చేసుకొని 3 నెలలు టైం వేస్ట్ చేసి 10,000 గురించి 3 నెలలు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను. దిస్ ఈస్ చానీ ఎస్కే సైనింగ్ ఆఫ్.